నిజానికి చెప్పాలంటే ఇంటెలిజెన్స్ విభాగం చేసేదే ట్రాకింగ్, ట్యాపింగ్, ఇంకెవరైనా ఉంటే ఫాలోయింగ్, ఇవే చేస్తారు వాళ్ళు. నిందితులను పట్టుకోవడానికి ఏమన్నా అక్రమ దందాలు, అక్రమ వ్యవహారాలు జరుగుతున్నప్పుడు, మావోయిస్టు కార్యకలాపాలు కావచ్చు, ఏమన్నా రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలు కావచ్చు, అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు, అనుమానాలు వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళని ఫాలో అవుతారు. నిందితులను కరడు పెట్టిన క్రిమినల్స్ ఇంకేమైనా ఉన్నప్పుడు, ఇంకేమైనా వైట్ కాలర్ నేరాలా, ఇట్లాంటి ఏమైనా వీళ్ళకి సమాచారం అందినప్పుడు వీళ్ళు వాళ్ళని ఫాలో అవడము, అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళని ఫాలో అవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ రెగ్యులర్ గా జరిగే కార్యక్రమం. అట్లా ఫాలో అయ్యేవన్నీ చేసి అప్పుడు ఆ డేటా తీసుకొని విశ్లేషించి వాళ్ళ ఫోన్ ట్రాకింగ్ లో పెట్టి వాడు ఎక్కడ పోతున్నాడు, ఎటు తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏ నెంబర్లకి మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆ టెలిఫోన్ సంస్థల నుంచి వాటిల నుంచి ఆ డేటా అంతా తీసుకొని వాటిని వెరిఫై చేసుకొని ఇవన్నీ చేస్తా ఉంటారు. వాళ్ళు అనాలిసిస్ చేయడం ఇవన్నీ చేస్తాం. సో వాళ్ళకి చాలా పనులు ఉంటాయి, వాళ్ళకి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, వాళ్ళు ఎట్లాంటి ఎక్విప్మెంట్ వాడాలి, ఎట్లా వాడాలి, కొన్ని పర్మిషన్ తీసుకొని చేసేటి ఉంటాయి, కొన్ని వితౌట్ పర్మిషన్ ఉంటాయి. ఏ ప్రభుత్వం అయినా, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా 100% చేస్తుంది, దాంట్లో అనుమానమే అవసరం లేదు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ అధికారులు కూడా అవన్నీ చేస్తారు, ప్రతి ఒక్క ప్రభుత్వంలో చేస్తారు, అవన్నీ కామన్ గా జరిగేవి. సో వాళ్ళకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, కామన్ ప్రోటోకాల్స్. ఎక్విప్మెంట్ ఎట్లా వాడాలి, ఏం వాడాలి, దాన్ని ఎట్లా డిస్మాంటిల్ చేయాలి, ఎన్ని రోజులకు డిస్మాంటిల్ చేయాలి, ఇవన్నీ కూడా రెగ్యులర్ ప్రోటోకాల్స్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో. దాని మీద అవగాహన ఉన్నకైనా తెలుస్తుంది.